నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము పాత సినిమా కథల్ని చెప్పుకుంటూ ఉన్నాం కదా. గుణసుందరి కథ చెప్పుకున్నాం. మరి అలాంటిది ఏదన్నా ఇంకొకటి అందరికీ తెలిసి ఉండాలి, కొంతమంది తెలియకుండా, అంటే మళ్ళీ చూడాలి అనే ఒక ఉత్సాహం వచ్చేలాంటిది. పాత సినిమాని మళ్ళీ వెతుక్కుని చూడాలి. ఎస్, అసలు చూడని వాళ్ళు అదేమిటో చూడాలనుకోవాలి. జగదేక వీరుని కథ చెప్తాం. ఓకే. మామూలుగా మనకి సోషల్ కథలు అంటే మామూలు సాంఘికమైన కథలు, సంసారాలు, ఇళ్ళు వాకిళ్ళు, మేనమావులు, మేనత్తలు, ఆస్తులు, పోవటాలు, వచ్చేటాలు, ఇంటి గుట్లు, ఇలాంటి కథలు బోల్డ్ ఉన్నాయి సినిమాలు. జానపద కథలు కొంచెం తక్కువ. పౌరాణిక సినిమాలు చాలా ఉన్నాయి. ఒకే మహాభారతం మీదే కొన్ని డజన్ల కొద్దీ సినిమాలు ఉన్నాయి. మహాభారత గాథల మీద, రామాయణం కథలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఇవి ఉంటాయి కదా జానపద గాథలు, ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు అదే కథని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త హీరో హీరోయిన్లను పెట్టేసి దీని ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, బాగుంటుంది. జగదేక వీరుని కథ మ్యూజికల్ హిట్. ఓకే. ఎన్టీ రామారావు గారు మహాద్భుతంగా కనపడే సినిమా. మామూలుగా నేను ఎన్టీ రామారావు ఫ్యాన్ కదా, నీకు తెలిసింది. అవునవును. ఈయన రామారావు గారు 70s తర్వాత నేను చెప్పలేను, 80sలో రంగుల సినిమాలు వచ్చాక చెప్పను. అప్పటికి ఆయన బాగున్నారని నేను చెప్పలేను. కానీ జానపద సినిమాలలో కానీ పౌరాణిక సినిమాలలో కానీ రామారావు గారు లాంటి అద్వితీయమైన సౌందర్యవంతుడైన కథానాయకుడు లేడు అసలు తెలుగులో. మహాద్భుతమైన దైవిక సౌందర్యం, ఆయన ముఖమే చాలా బాగుంటుంది. భాష చాలా అద్భుతమైన భాష, మంచి పర్సనాలిటీ, ఆజానుబాహువైన మనిషి అవ్వటం, ఆయన కళ్ళు, ఆయన మొహము, నవ్వు చెప్పడానికి వెళ్ళేది అందం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ జగదేక వీరుని కథలో మనం సూపర్ హిట్ శివశంకరి పాట జగదేక వీరుని కథలో. ఓకే. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది. ఇదే కాకుండా జరకాల ఆటలలో పాట, ఓ సఖి ఓహో మదీయ ప్రేయసి, అది కూడా అందులోదే. బోలెడన్ని పాటలు ఉన్నాయి. అన్ని పాటలు అంటే జలకాలాటల్లో. అవును. జానగారు అది వచ్చేస్తుంది. హీరోయిన్స్ ఎవరు గారు? హీరోయిన్స్ బి సరోజాదేవి మెయిన్ హీరోయిన్. బి సరోజాదేవి, తర్వాత ఏమో ఎల్వి జయలక్ష్మి, తర్వాత జయంతి గారు, ఆ తర్వాత 4వ క్యారెక్టర్ చేసిన అమ్మాయి మరి రత్నం ఏదో, ఆవిడ పేరు నాకు బాగా గుర్తులేదు. నలుగురు హీరోయిన్లు. మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువగా కనపడేది బి సరోజాదేవి మెయిన్. తర్వాత ఈవిడ ఎల్వి జయలక్ష్మి కూడా, ఆవిడ డ్యాన్స్ మంచి అద్భుతమైన పాటలతో పాటు అసలు ఆ డ్యాన్సులు, ఆ మేకప్లు, ఆ వస్త్రాలు, కథ కథనము, మ్యూజిక్ సూపర్. సూపర్ హిట్ సినిమాలలో ఒక సూపర్ హిట్ అనమాట. జగదేక వీరుని కథ చూసేసాం మేము, చాలాసార్లు చూసాం అనేవాళ్ళు మళ్ళీ చూడండి. ఓకే. ఎప్పుడూ ఓసారి చూసానండి అనేవాళ్ళు మళ్ళీ చూడండి, ఎప్పుడు చూడలేదండి అనేవాళ్ళు చూడండి ఇప్పుడు. కథ బాగుంటుంది. ఓకే. ఉదయగిరి మహారాజుకి 2 కొడుకులు ఉన్నారు. భార్య భర్త చక్కగా పెద్దవాళ్ళు, బాగుంటారు, మంచివాళ్ళు. ప్రతాప్ పెద్దవాడు, జగజ్జిత్తు రెండోవాడు. అయితే జగజ్జిత్తు కొంచెం తింగరవాడు, స్వార్థపరుడు. ప్రతాప్ శౌర్యవంతుడు, కొంచెం మంచి తెలివైనవాడు. అయితే ఒకసారి ఏమంటే మంచి అత్యద్భుతమైన పండు వెన్నెలలో భార్యాభర్తలు మాట్లాడుకుంటూ రాజకుమారులని అడుగుతారు, ఏం చేయాలని ఉంది. ఇలాంటి మంచి ఊహలు వస్తాయి, వెన్నెల్లో కూర్చుంటే ఆలోచనలు మంచి మంచి వస్తాయి. అయితే ఏమి చేయాలని ఉందంటే ఇతను ఏమంటాడంటే, ఒక కల వస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు, ఇట్లాంటి పండు వెన్నెలలో వివాహయోగ్యమైన వయసులో ఉన్న రాకుమారుడు, ఇలాంటి ఊహలు వస్తాయన్నమాట. ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నికుమారి, 4 దేవకాంతలు నన్ను సేవిస్తుండగా సుఖపడాలని, భోగించాలని ముందు నాకని చెప్తాడు. చెప్పేసరికి ఇవేం విపరీతమైన ఊహలు అని తిట్టిపోస్తాడు తండ్రి. పెద్ద కుమారుడు అలా చెప్తాడా? రెండోవాడు ఏమంటాడు, ఇప్పుడు అందరూ మత్తుగా ఉంటారు, ఇప్పుడు వెళ్ళి మన శత్రు సైన్యాలని మనం వశం చేసేసుకోవచ్చు, అలాంటివి చెప్తాడనమాట. పెద్దబ్బాయి ఏదో తెలివిగా చెప్తాడనుకుంటే ఇతను ఇట్లాగా మోహపరవశుడు అయిపోతున్నాడు అనిపిస్తుంది తండ్రికి. పిచ్చి ఊహలు. ఇంద్రకుమారి, వరుణకుమారి, నాగకుమారి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? దేవకన్యలు మానవులకి కుదురుతారా ఎక్కడైనా? దాన్ని గట్టిగా కాకలేస్తాడు. కోపం వచ్చేస్తుంది ఆయనకి. ప్రాక్టికల్గా లేడు కొడుకు అనుకుంటాడు అని బాగా కేకలేసి, మనుషులు సాధించలేనిది ఏముంది, ప్రయత్నిస్తే సాధించవచ్చు అంటాడు కొడుకు. ఆయన ఒప్పుకోడు. సాధించి పట్రా, అయితే వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి, దేశ బహిష్కరణ చేసేస్తాడు. నిన్ను బహిష్కరిస్తున్నాను, అదేంటో చేసి చూపించు అనేసరికి, అయ్యో అదేంటండి పుట్టినరోజు పూట, మంచి రోజు, చాలా మంచి సమయం, పిల్లడికి ఇంకా పట్టాభిషేకం చేయవలసిన వయసు వస్తుంటే ఇప్పుడు ఇట్లాంటి పని ఏమిటని ఆవిడ ఎంత బతిమలాడినా ఆయన ఆగడు. ఇట్లాంటి పిచ్చి ఊహలు ఉన్నవాడు రాజు అయితే ఎట్లా?
అని వెళ్ళిపోమంటాడు. సరే తల్లి ఇది తీసుకుని ఆశీర్వాదంతో ఇతను బయలుదేరుతాడు దేవకన్యల్ని వెతుక్కుంటూ. అదే కథ ప్రారంభం కూడా. అయితే ఈవిడ మంచి మహాభక్తురాలు రాణిగారు, నిరంతరము దేవి ధ్యానంలోనే ఉంటుంది. సరే ఇక అమ్మవారి మీద నమ్మకంతో ఆమె భారం అంతా ఆమె మీద వేసి కొడుకుని పంపిస్తుంది. ఈయన వెతుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. ఈయనకి మధ్యలో ఒకడు దొరుకుతాడు, రెండు చింతలు అనే ఒక అతను స్నేహితుడు అవుతాడనమాట. ఒక రాజ్యానికి రాజవ్వాలి, ఒక రాణిని పెళ్లి చేసుకోవాలి, అవి రెండు చింతలు ఉన్నాయి అతనికి. నాకు దొరుకుతాడు. ఆయన రేలంగి గారు చేశారు ఆ కార్యక్రమం. ఊరికంటే కథలో కొంత కామియో ఏమంటారు, హాస్యం జోడిస్తారు. ఇవి వెళ్తూ ఉంటే ఈయన రెండు దయ్యాలకి రెండు దయ్యాలు కలుస్తాయి వీళ్ళకి. ఎక్కడో ఒక రెండు ఆత్మలు అనమాట, రాక్షసులు, బ్రహ్మ రాక్షసులు. వాళ్ళ నాన్న ఏవో 3 ఆస్తులు ఇచ్చాడు, ఆ 3టిని పంచుకోవటం కోసం కొట్టుకుంటున్నామని. వాళ్ళతోటి కలిస్తే ఈయన దేవకన్యలు స్నానం ఆడే చోటు చూపిస్తామంటారు వాళ్ళు. వాళ్ళు పట్టుకెళ్ళి ఆ దేవకాంతలు ఎక్కడ స్నానాలు చేస్తారో అక్కడికి తీసుకెళ్తారు. రోజు దేవకన్యలు ఆకాశ స్వర్గం నుంచి వస్తారు ఇక్కడికి స్నానానికి. జయంతి, నాగిని, వారుణి, 4వ ఆవిడ పేరేంటో జ్ఞాపకం రావట్లేదు నాకు. అగ్నినందన ఆవిడే, అగ్ని కుమార్తె. వీళ్ళు 4 వస్తారు అక్కడికి. సరే చూస్తే ఎంత అందంగా ఉన్నారో. వాళ్ళని మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడకి అస్సలు శిల చేసేస్తుంది తన్ని. పెద్ద స్విమ్మింగ్ పూలు, ఆ జలకాలాటలలో పాట. రాయి అయిపోతాడు. రాయి అయిపోయేసరికల్లా ఇంకేం చెయ్యాలి? ఈ 2 చింతలు కూడా ఇతనితో పాటు ఉంటే రాయి అయిపోయిన వాడిని చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు. అక్కడ ఆవిడేం చేస్తుంటే తల్లికి ఏదో దుశ్శకునంలాగా కనపడి అమ్మవారిని ప్రార్థిస్తుంది, నా కొడుకుని రక్షించమని. అయితే అమ్మవారు ఒక ముసలి అవ్వ రూపంలో ఇక్కడికి వస్తుంది. జానపద కథల్లో ఇలాంటివి జరుగుతాయి చూడు. అయితే ఈవిడ ఇలా అయిపోయాడు, నా స్నేహితుడు రక్షించమని ఈయన అడిగేసరికల్లా ఈవిడ ఏం చేస్తుందంటే వాడిని ఆయన్ని మామూలుగా మనిషిని చేసేసి ఈ ప్రతాప్ని, ఈ దేవకన్యలు ఆ అమ్మాయి వస్త్రం ఆ పైన కప్పుకునేది అది పట్టుకొచ్చేసి, ఎంత పిలిచినా వెనక్కి తిరిగి చూడొద్దు, వస్త్రం పట్టుకుని మన కుటీరానికి వచ్చేయమని చెప్తుంది. మర్నాడు పొద్దుటికి విగ్రహం కనపడుతుంది. మర్నాడు పొద్దున మళ్ళీ దేవకన్యలు స్నానానికి వస్తారు. విగ్రహం ఇప్పుడు రాయి అయిపోయాడు కదా. అప్పుడు ఇంకో పాట ఉంది, వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారం. ఆ పాట అది కూడా బాగా బాగుంటుంది, హిట్ సాంగే అదిను. అక్కడి నుంచి చూస్తారు ఎట్లా మాయమైపోయాడు, నిన్న విగ్రహం అయిపోయిన వాడు రాయి అయిన వాడు ఉండాలి కదా రాయి అక్కడ. వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఇతను ఏం చేస్తాడంటే ఈ బట్టలన్నీ విప్పి వీళ్ళు పెట్టుకుని ఒక స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని దిగుతారు. ఆ బట్టలు వేయించి ఈ జయంతి యొక్క చీరని అపహరిస్తాడు. ఆ చీర పుచ్చుకుని పరిగెడతాడు. వెనకాల ఈవిడ పంచకట్టేస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. వస్తే ఈవిడ ఏం చేస్తుందంటే ఈ వస్త్రం పుచ్చుకుని ఇతను అమ్మవారి దగ్గరికి వచ్చేసాడు. వృద్ధురాల రూపంలో ఉంది కదా, ఆవిడేం చేస్తుంటే దాన్ని చిన్నగా చేసి ఇతని శరీరంలో తొడలో భద్రపరిచేస్తుంది. యుద్ధానికి మాత్రం వెళ్ళకూడదు ఇది పట్టుకుని. నువ్వు బాగా నమ్మకమైన వాళ్ళకి ఈ వస్త్రాన్ని అప్పచెప్పు. వస్త్రం చేజెక్కిందా ఇక జయంతి నీతో ఉండదు, ఇప్పుడు ఇక నీ వశం అయిపోతుంది తప్పకుండా అని చెప్పి ఈ రామారావు గారిని ప్రతాప్ని చిన్నపిల్లాడిగా చేసి ఉయ్యాల్లో వేసేస్తుంది. ఈ వెనకాల అతన్ని వెతుక్కుంటూ జయంతి వస్తుంది. మిగిలిన వాళ్ళు 3 వెళ్ళిపోతారు. ఈ జయంతికి ఒక ఋషి శాపం ఉంటుంది, ఇంద్రకుమారికి. ఆవిడ వస్త్రం ఒక ఋషి తపస్సు చేసుకుంటున్న ఆయన మీద పడుతుంది. నీకు ఇంత పొగరా, ఈ వస్త్రం ఏ మానవుడి చేతికి దొరుకుతుందో నువ్వు వాడికి భార్యవైపోతావని శపించాడు. ఆ శాపం వల్ల ఈ మానవుడు తెచ్చేస్తే ఇక వాడికి వశమైపోవాల్సిన ఆవిడ స్వర్గలోక ప్రవేశం లేదు ఇంకా. ఇక వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక్కడ పిల్లాడే కనపడతాడు. అయ్యో నేను నా వరుడి కోసం వచ్చాను, పిల్లవాడు ఉన్నాడంటే సరే నువ్వు సరిగ్గా ఉంటావా అని ఒప్పించి ఈయన మళ్ళీ యువకుడిని చేసి వాళ్ళిద్దరిని కలిపి పంపిస్తుంది ఆవిడ. ఇద్దరు కలిసి బయలుదేరుతారు. కామకూట నగరం, కామరూప నగరం, ఆ నగరానికి వెళ్తారనమాట. వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చేస్తాడు. ఈ 2 చింతలు వాళ్ళ కోరిక ఉన్నటువంటి స్నేహితుడు వీళ్ళ ఫ్రెండ్ కూడా వీళ్ళతో పాటే ఉంటాడు. సరే 3 కలిసి ఏదో ధర్మసత్రంలో దిగుతారు. ఆ ఊళ్ళో తమ రాజ్యానికి మళ్ళీ వెళ్ళాలి కదా, ఈ వెళ్ళే మార్గంలో ముందు ఇక్కడ దిగుతారు. అంటే మన తండ్రి ఏమన్నాడు, 4 కాంతల్ని తెచ్చుకున్నాక రమ్మన్నాడు. ఇప్పుడు ఒక్క కాంతేగా మనకు వచ్చింది. సరే అక్కడి నుంచి ఏమైంది, ఇక్కడ ఉండిపోయారు కొద్ది రోజులు. ఉండేసరికి ఈ సత్రంలో ఉన్న యువకుడి దగ్గర ఒక అత్యద్భుతమైన సౌందర్యవతి ఉందని ఆ దేశపు రాజుగారికి తెలుస్తుంది. ఈ అందగత్తెని ఎలాగైనా వశం చేసుకోవాలనుకుంటారు.
ఈవిడ దేవకాంత అనే సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఆ ఊళ్ళో ఇంకొక అందగత్తె తగులుతుంటే ఏకాశ ఆ అమ్మాయి పేరు. దానికి ఒకటే ఆశ, అది రానివ్వాలని ఆవిడ కోరిక అనమాట. ఏకాశ 2 చింతలు చిన్నప్పుడు బాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. సరే, అక్కడి నుంచి ఏమవుతుంది, ఈ రాజుగారి కథలు ఇవన్నీ కొంచెం సరదాగా ఉంటాయి సినిమా అంతా. నేను గబగబా బ్రీఫ్గా చెప్తున్నా కదా. ఈ రాజుకి 2 మంత్రులు ఉంటారు. ఒక ఆయన పాత మంత్రి, కొత్త మంత్రి. ఈ పాత మంత్రి మంచి సలహాలు చెప్తాడు. వాళ్ళు పరాయి వాళ్ళ భార్యలతోటి మనకెందుకండి, వివాహిత జోలికి వెళ్ళకూడదండి, మహాపాపం. వివాహితల జోలికి వెళ్ళిన వాళ్ళు మా అందరూ పాడైపోయారంటాడు. ఈయన నోరు మూసుకోమంటాడు. ప్రగడ ఉంటాడు 2వ మంత్రి. ఆయన అన్ని వెరైటీ సలహాలు చెప్తాడు. ఈ రాజుగారికి ఆ వెరైటీ నచ్చుతుంది. అంటే ఆ రాజు అన్నవాడు ఎవరింట్లో అందగతున్నా వశం చేసుకోవాల్సిందే అంటాడు ప్రగడ. అక్కడి నుంచి ఆ ప్రగడ ఈయన కలిసి ఈ అమ్మాయిని అవైల్ చేసుకోవడం కోసం నాకు విపరీతంగా శిరోభారం, నాగమణి ఏదో తెచ్చి పెడితే కాలకూట విషం తెస్తే కానీ ఇది తగ్గదంటారు. ఆ విషాలు అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈవిడేమంటుందంటే, నా ఫ్రెండ్ ఉంది కదా నాగిని, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి నాగలోకానికి వెళ్ళే దారి చెప్పి భర్తని పంపిస్తుంది. ఈ అమ్మాయి కోసం వాళ్ళు ట్రై చేస్తారు కానీ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతారు. ఇతను పోయి నాగలోకానికి వెళ్ళి ఆవిడ ఇచ్చిన ఉంగరం వేసి ఆ నాగిని తనతో పాటు తెచ్చుకుంటాడు. ఒక్క పిల్లే అందగత్తెగా ఉందనుకుంటే 2వ అందగత్తె కూడా వచ్చేస్తుంది ఇక్కడికి. అక్కడి నుంచి ఇదే విధంగా 4 అందగత్తెల్ని తెచ్చేసుకుంటారు. ఈ 4 అందగత్తెల్ని తెచ్చేస్తారు. ఇలా అందగత్తెల్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే, ఆయన అగ్నిలో దూకి తీసుకొచ్చుకున్నాడు ఆఖరి భార్యని. మనం కూడా అగ్నిప్రవేశం చేద్దామని రాజుగారు ప్రగడ కలిసి అగ్నిప్రవేశం చేస్తారు. గోవింద అతనికంటే ఈ అమ్మాయి ఉంది కాబట్టి. సరే, వీళ్ళ 4తో కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తండ్రి చాలా మెచ్చుకుంటాడు. నువ్వు అన్నది అన్నట్టుగా చేసావు, చక్కగా 4 దేవకాంతలతోటి చాలా అద్భుతంగా ఉందంటే. తమ్ముడి కొంచెం మంటగా ఉంటుంది. ఇంతలో ఏమవుతుందంటే వీళ్ళకి ఒక యుద్ధం ఏర్పడేసరికల్లా ఇతను ఏం చేస్తాడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ వస్త్రం ఉండకూడదు. ఆ వస్త్రాన్ని తీసి తల్లికి ఇస్తాడు. అమ్మ, ఇది ఎవ్వరికి ఇవ్వద్దు, నీ దగ్గరే ఉంచు, నేను వచ్చేదాకా అని. ఇచ్చేసరికల్లా ఈవిడ తెలిసిపోతుంది జయంతికి. ఎంత ప్రేమగా ఉన్నా తన జీవితం తందే కదా, ఇతనితో జీవితం బాగున్నప్పటికీ. తీరా ఇతను యుద్ధానికి వెళ్ళేసరికల్లా వీళ్ళు అత్తగారిని బాగా ఐస్ చేసి 4 కోడళ్ళు ఆ వస్త్రం తీసేసుకుంటారు. ఆ వస్త్రం దొరికేసరికి ఆవిడకి దేవలోక ప్రవేశం, ఆవిడతో పాటు 4 వెళ్ళిపోతారు, దేవకాంతలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికల్లా ఈయనకి ఏమవుతుంది, ఇక్కడ యుద్ధానికి వస్తారు కదా తమ్ముడు, అన్నయ్య హ్యాపీగా ఉన్నాడు, రాజు అయిపోయాడు, మరి 4 భార్యలు ఉన్నారు అనేసి అతను ఏం చేస్తాడంటే అన్నయ్యని మోసం చేసేస్తాడు రాజ్యం కోసం. ఈయన కట్టు బట్టలతోటి మిగులుతాడు. ఈ దేవకాంతలు వెళ్ళిపోతున్న సంగతి తెలిసిపోయింది. ఇక వెతుక్కుంటాడు వాళ్ళ కోసం. అతను వెతికేటప్పుడు పాట కూడా సూపర్ హిట్టే, బాగుంటుంది ఆ పాట కూడా. ఇక వెతుకుతాడు, ఇంకా పట్టుకోలేకపోతాడు. వాళ్ళ కోసం ట్రై చేస్తాడు. ఆయన చేసే చివరి ప్రయత్నంలో భాగమే ఈ శివశంకరి పాట అక్కడ వస్తుంది. సంగీతంతో ఈ కొండని కరిగించాలన్నమాట. ఆ అమ్మాయి తన దగ్గర ఉన్నప్పుడు జయంతి ఏం చేస్తుందంటే అతనికి తనలోంచే ఇంకొక మనిషిని సృజించేందుకు కొన్ని మంత్రాలు చెప్తుంది. అతను ఆ మంత్రం చదివితే 2గా 4గా మారగలడు అనమాట. అతను నేర్చుకుంటాడు అమ్మాయి దగ్గర. మా అమ్మాయి చెప్పి తనతోటి నాగినితోటి 2తోటి ఉండేలాగా చేస్తుంది అతన్ని. ఆ మంత్రంతో ఇతను అన్ని సాధనాలు తనే వాయించేలాగా చేసి ఆయనే పాట పాడతాడు, ఆయనే వాయిస్తాడు. ఆ పాట శివశంకరి పాట విన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం టీవీలో చూస్తాం పాట, 5 రామారావులు 4 రామారావులు కూర్చున్నట్టుగా కనపడుతుంది, ఎన్టీఆర్లు కూర్చున్నట్టు. ఆ మంత్రం వల్ల అది చేస్తాడనమాట. చివరికి తన గాన కళతోటి, తన యుద్ధంతో, తన సహనంతో మొత్తానికి మళ్ళీ దేవకాంతల్ని తీసుకుంటాడు వెనక్కి. వాళ్ళంతా ఒప్పుకుంటారు, మేము ఇతనితో జీవితం మాకు బాగుందని. సరే ఒప్పుకొని, దేవతలకి అల్లుడు ఎలా అవుతాడు, మానవుడు, కానీ ఇలా అపూర్వమైన లక్షణాలు ఉన్నవాడు ఎవరికైనా అల్లుడు అవ్వవలసిందేనంటారు. చివరికి మళ్ళీ ఆ 4 దేవకాంతలతోటి తన రాజ్యానికి చేరుకుంటాడు. ఆయనకు జీవితం ఉన్నంతకాలం వాళ్ళు ఆయనతో పాటే ఉంటారు. కథ చాలా బాగుంటుంది, సినిమా చూడాలి. రామారావు గారు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. సూపర్ సినిమా బాగుంటుంది. ఓవరాల్గా ట్రై చేసి చూడండి. నేను బ్రీఫ్గా చెప్పాను, చక్కగా ఎలాబరేట్గా చూస్తే రేలం గారు, గిరిజ వాళ్ళిద్దరిది కాంబినేషన్ బాగుంటుంది. రాజనాల్ గారును సిఎస్ఆర్ గారు వాళ్ళిద్దరూ రాజు మంత్రి, వాళ్ళవి అన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఓవరాల్గా సినిమాలో ప్రతి సీను ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అద్భుతమైన పాటలు సూపర్ హిట్. అదే కదా, బాగుంటాయి. తప్పకుండా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనము పొదుపు చేయాలి,
జాగ్రత్తగా సేవింగ్ చేసుకొని ఉంచుకోవాలి, దేనికి దానికి విడివిడిగా పెట్టుకోవాలి. ఇలాంటివి మీరు చాలా అసలు ఎలాంటి పద్ధతిలో కూడా చెప్పారు మీరు మాకు. వీటికి సంబంధించి ఏదైనా కథలాగా ఉందా? చిన్న కథ చెప్దామా? చెప్పండి, చిన్న కథ. చాలా చిన్నది, 10 నిమిషాలు అయిపోయేలాగా. ఒక కొన్నేళ్ల క్రితం ఓ వ్యాపారస్తుడి ఇంటి పక్కన ఒక సామాన్యుడు ఉండేవాడు. వ్యాపారస్తుడు అంటే కొంచెం మరి బిజినెస్ పీపుల్ అంటే డబ్బులు ఉంటాయి బాగా. అయితే ఇతని భార్య సాయంకాలం అయ్యేసరికి వాకిళ్లలోనూ పెరల గోడ దగ్గర నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ సామాన్యుడికి ఒక చిన్న ఇల్లు ఉంది, ఏదో పాతకాలపు ఇల్లు, మధ్యలో చిన్న ఇల్లు, చుట్టూతా ఏవో చెట్టు పెరడు ఏవో ఉన్నాయి. వ్యాపారస్తుడు పెద్ద మేడ, కానీ కామన్ వాళ్ళు ఉంది. ఇద్దరు నుంచి నువ్వేముండేవని మన ఫ్రెండ్స్ కూడా అలాగే ఏం చేసావు ఇవాళ వంట అని అడుగుతారు కదా. అడిగితే వ్యాపారస్తుడి భార్య ఏదో పప్పు కూర అలా చెప్పేది. ఈ సామాన్యుడి భార్య మాత్రం ఇవాళ సొరకాయ బాగుంది అందుకని హల్వా చేశాను, ఇవాళ పండగ కదా పాయసం చేశాను, లేదా ఇవాళ పర్వదినం కదా మా ఆయన పాయసం చేయమన్నారు, చాలా రోజులైంది ఏదైనా చేసుకుందామని మైసూర్ పాక్ చేశాను, ఇలాంటివి చెప్తుండేది. మామూలు అన్నం కూరతో పాటు ఎప్పుడు తరచుగా ఏదో ఒకటి వెరైటీ ఐటమ్స్ కొంచెం మంచివి ఖర్చు అయ్యేవి. ఇప్పుడు హల్వా చేయటం అంటే సొరకాయ ఉందనుకో, ఓ తిరగమాతలో పడేసి పప్పు పులుసు వస్తే అన్నంలోకి సరిపోతుంది. హల్వా చేయాలంటే 2 చార్లు పంచదార, 2 చార్లు నెయ్యి పోస్తే కానీ హల్వా రాదు కదా బయటికి, ఖర్చు కాదు. అయితే వ్యాపారస్తుడి భార్య అనేది భర్తతోటి, ఏమిటండి ఇంత వ్యాపారం ఉంటే నేనేదో పప్పు కూర చారుతో సరిపెడతాను, ఏదైనా పెద్ద పండుగ వస్తేనే మనం పిండి వంటలు అవి చేసుకుంటాము, వీళ్ళు ఏమిటి వాళ్ళ జీవితం అతి చిన్నది, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానంటుంది, చేస్తుంది కూడాను, అప్పుడప్పుడు చిన్న కప్పులో పెట్టిస్తుంది. వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారండి, ఏమిటి మనం ఎందుకు చేయటం లేదు, వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళకి పొదుపు గురించి తెలియదమ్మా, పొదుపు మీద ఒకసారి అవగాహన వస్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నాడు. అనేసరికల్లా అట్లా ఎట్లా అర్థమవుతుందండి, 10 రూపాయలు తెచ్చుకుంటే 10 రూపాయలు పెట్టి వంట వండుకుని తినేస్తున్నారు వాళ్ళు, నువ్వు 100 రూపాయలు తెస్తే 5 రూపాయలే వంటకి ఖర్చు పెట్టి మిగిలింది దాస్తానంటావు, వ్యాపారంలో పెడతానంటావు అని ఆవిడ విసుక్కుంది. ఇలా కాదు నేను చెప్తానని ఆయన ఏం చేశాడు, 90 నాణేలని మూట కట్టి పక్కనున్న సామాన్యుడి గోడ పక్కన పడేసాడు. పడేస్తే వాళ్ళు చూసుకున్నారు, ఓపెన్ చేసి చూశారు, 90 నాణేలు ఉన్నాయి. ఎప్పటికైనా 100 నాణేలు కూడబెట్టాలని వాళ్ళ కోరిక, కానీ వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుంటుంది. ఇంత ఖర్చు మనం ఏం పొదుపు చేస్తాం, మనం ఎట్లా దాస్తాము, మన దగ్గర ఎట్లా 100 నాణేలు వస్తాయి అనుకునేవాళ్ళు. 100 నాణేలు ఉంటే అదేదో కొనుక్కోవచ్చు, 100 నాణేలు ఉంటే పిల్ల పెళ్లి చేయొచ్చు, 100 నాణేలు ఉంటే అదేమిటో అంతే. మనం కూడా అలాగే అనుకుంటాం, ఎవరైనా అలాగే అనుకుంటాం కదా. అప్పుడు ఈ భర్త అన్నాడు, సామాన్యుడు భర్త భార్య మాట్లాడుకుంటారు, పేర్లు పెట్టలేదు ఎవరికి. వీళ్ళిద్దరు అనుకున్నారు, 90 ఉంది, 10 రూపాయలే కదా, 10 నాణేలు 90 బిళ్ళలు ఉన్నాయి, 10 నాణేలు ఎంతలోకి చేస్తాం, కాబట్టి ఇవాళ నుంచి ఖర్చు తగ్గించి ఆ 10 పూర్తి చేద్దాం అనుకున్నారు. అక్కడి నుంచి పప్పులు పాయసాలు వండుకోవటం మానేశారు, తేలిగ్గా కూర చారు వండుకుంటున్నారు. పాయసపు ఖర్చు అంటే పంచదార ఖర్చు మిగిలింది, పాల ఖర్చు మిగిలింది, నెయ్యి ఖర్చు మిగిలింది, తిండి ఖర్చు తగ్గించడం మొదలుపెట్టారు. పాయసం తినకపోయినా అన్నం తింటే చాలు, పాయసం ఎక్స్ట్రా కదా. క్రమంగా 1 నెల, 2 నెలలు, 3 నెలలు గడిచేసరికి ఈ 10 నాణేలు వీళ్ళ తిండితో పాటు వాళ్ళేం తిండికి లోభించాల, తినేవాళ్ళు, ఎక్స్ట్రాలు చేసుకోలేదు అంతే. ఈ 10 నాణేలు చేర్చారు. ఈ 100 నాణేలు కూడాక ఎప్పుడు ఒట్టి రోజుల్లో పాయసాలు అవి చేసుకోవడం మానేశారు. వాళ్ళకి తెలిసింది, విషయం అర్థమైంది, వాళ్ళకి తెలిసింది మనం ఇలా ఏముంది, ఈ రూపాయి మిగిలిస్తే ఏమవుతుంది అనుకునే వాళ్ళం ఇన్నాళ్ళు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, మన దగ్గర 10 కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఓ 1000 రూపాయలు ఉంది, ఇవాళ 100, 150 మిగులుతుంది అనుకో, 850 రూపాయలు ఖర్చు అయింది, ఈ 150 ఎవరిని ఉద్ధరించునని దాన్ని కూడా ఖర్చు పెట్టేస్తే ఉండదు. అదే నువ్వు ప్రతిరోజు 150 ఆ ఖర్చు మానేస్తే నెల తిరిగేసరికి అది ఎన్ని 150 పోనీ 10 రోజులకి 1500 అయిందా, నెలకి 4500 అయిందా, నెలకి నీ పొదుపు ఎంత, 4500 రూపాయల పొదుపు నువ్వు చేయగలవు ఖచ్చితంగా. 30,000 రూపాయలకి 4500 పెద్ద పొదుపే మరి కాదు కదా, సామాన్యం అండి. 10 రూపాయలు ఖర్చు సంపాదించడం ఎంత కష్టం, 4500 రూపాయలు అంటే వచ్చే నెలలో నీకు పెద్దగా డబ్బులు రాకపోయినా 1 రూపాయి తగ్గించుకున్నా కొంతమంది కొన్ని రోజులు నువ్వు మేనేజ్ అవ్వగలుగుతావు, దాంతో కొన్నాళ్ళు మేనేజ్ అవుతావు కదా ఖచ్చితంగా. ఈ ఆలోచన చేయాలి. దాంతో వీళ్ళు ఏమనుకున్నారంటే తర్వాత ఎప్పుడు వాళ్ళు ఇంకా ఈ రకంగా చేసేవాళ్ళు కాదు,
క్రమంగా సామాన్యుడు ఇల్లు మీద ఇల్లు కట్టాడు, ఓ 2 కుంటల పొలం కొనుక్కున్నారు, పిల్లకు శుభ్రంగా పెళ్లి చేశారు మంచి సంబంధం చూసి. ఆసమ్మ ఓసమ్మ ఇద్దరే నిలబడేవాళ్ళు. ఏం వండుకున్నామంటే నేను పప్పు వండాను, నేను కూర వండాను. పాయసం చేయలేదా అని ఇవిడ అడుగుతుండేది. ఇప్పుడు ఎందుకే పాయసం అనవసరంగా, రేపు రథసప్తమి రాదు అప్పుడు చేసుకుందాం. ఓకే. రథసప్తమి నాడు పాయసం చేస్తాం అనుకుందాం. పోనీ పాయసం చేస్తే ఆ మాత్రం పాయసం చేసామనుకో, వాళ్ళు ఇంకా పప్పు కూర చారు అక్కర్ల, పప్పు చారు చాలు, కూర ఖర్చు మిగిలిపోతుంది కదా. పొదుపుని అలా చేయాలి. అలా ఒక్క రూపాయి, ఒక్క 100 రూపాయలు, ఒక్క 1000 రూపాయలు మిగిలినా దాన్ని పక్కకు పెట్టాలి. ఇంత అయిపోయింది ఈ కాస్త ఎందుకు ఉంచుకోవటం అని ఆలోచించద్దు. తొలి రోజున 1 రూపాయి, నెల తిరిగేసరికల్లా 30 రూపాయలు అవుతుంది. అది పిల్లలు పెడుతుందంటే పెట్టదు, అది పిల్లలు పెట్టదు. దాంతో పిల్లలు పెట్టించే బాధ్యత వాడేవాడిదే. అది పెట్టదు, నువ్వు పెట్టించాలి అంతే. అదంతా నీ ప్రతిభ. నువ్వు ఆ 30ని ఎక్కడ పెడతావు, ఏం చేస్తావు, దాన్ని ఎక్కడైనా మదుపు పెడతావా, లేకపోతే దాచిపెట్టుకుని చూసుకుంటూ ఉంటావా, లేకపోతే రోజు చూసుకుంటూ ఎవడైనా 3వ వాడు లాక్కుపోయేటట్టుగా చేసుకుంటావా, అవన్నీ నీ తెలివితేటలు. పిల్లలు పెట్టించాలంటే మొదట దాచాలి. గంప కింద ఒక కోడి ఉంటే కదా గుడ్డు పెట్టేది, లేనిదే ఎలా పెడుతుంది గుడ్లు? వాటంతటా అవి రావు కదా. అంతే. ఈ ప్లాన్ తోటి పనిచేయాలని ఈ ధనవంతుడైన వ్యాపారస్తుడు సామాన్యుడైన ఒక వ్యక్తి ఎదుగుదలకి ఒక 90 రూపాయలతోటి సహాయం చేసేసాడు. తర్వాత వాళ్ళు చక్కగా హాయిగా సుఖంగా ఉన్నారు. పొదుపు కథ తెలుసుకోండి, నేర్చుకోండి, అర్థం చేసుకోండి, పిల్లలకి అర్థమయ్యేలాగా నేర్పించండి. కిడ్డీ బ్యాంకులు ప్రాక్టీస్ చేయండి. పిల్లలకి కిడ్డీ బ్యాంకులు ఇవ్వండి, మీరు కూడా కిడ్డీ బ్యాంకులు పెట్టుకోండి. ఎక్స్ట్రా మిగిలిన డబ్బులు అందులో పడేయండి. అంతే. సూపర్. టోటల్ స్టోరీలో నాకు ఒక్క పాయింట్ బాగా నచ్చిందండి. గంప కింద కోడి. కోడి ఉంటేనే కదా గుడ్లు వచ్చాయి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సూపర్ రమ్మగారు, సూపర్. రమ్మగారికి ఎలా తెలుసు ఇలాంటి ప్రశ్నలు వేయకండి. రమ్మగారు ఫాలో అవుతారు ఆఫ్ కోర్స్. అంతే. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. అందరికీ నమస్కారం. నేను రమారావి. సమస్యలు జీవితంలో ఎవరికి ఉండవు? ఎవరికైనా సమస్య లేకుండా ఉంటుందా? ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్తూ ఉంటాం, సాధారణంగా చెప్పేదే. మామూలు సమస్యలు వేరు, కొంచెం పెద్ద రకం సమస్యలు వేరు. పెద్ద రకం సమస్యలు ఏమిటో ముందు చూద్దాం, అప్పుడు మామూలు సమస్యల గురించి ఆలోచిద్దాం. వివాహం కాకపోవటం ఆడపిల్లలకి, తర్వాత ఆసక్తి లేని చోట పెళ్ళవటం, ఇష్టం లేని పెళ్ళవటం అన్నమాట. తాగుబోతు భర్తలు, కాల్చుకు తినే అత్తవారు, ఎంత చెప్పినా మాట వినని పిల్లలు, ఏ రకంగానూ సహాయం చేయని చుట్టపక్కలు, కలిసి రాని స్నేహితులు, జీవితానికి ఎదుగుబొదుగు లేకపోవటం, భర్తలకి సంపాదన లేకపోవటం, లేదా భార్యలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవటం, ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఫెయిల్ అయిపోతూ ఉండటం. ఇవి పెద్ద సమస్యలు. ఇక చిన్న సమస్యలు, మనం బయటికి బయలుదేరినప్పుడు ఆటో దొరకపోవటం, ఫోన్లో ఎవరికోసమో ట్రై చేస్తుంటే వాళ్ళు దొరకపోవటం, స్టవ్ మీద పాలు పెట్టి ఫోన్లో మాట్లాడితే పాలు పొంగిపోవటం, భర్తగారు ఏమన్నా తిట్టడం, పిల్లలు అల్లరి చేయటం, పిల్లలు అన్నం తినకపోవటం. అప్పుడు చాలా పెద్ద సమస్య అది. పిల్లలు అన్నం తింటూ, మా అబ్బాయి అన్నం తింటూ ఏం చేయాలండి? ఇవి కాకుండా చిన్న పొన్న అనారోగ్యాలు, పిల్లలకి జబ్బు అనారోగ్యాలు, పిల్లలు సరిగా లేకపోవటాలు, ఇవి పెద్ద పెద్దవిగా చిన్న చిన్నగా సరిగా లేపటం. ఇవో కొన్ని బాగానే ఉంటారు, కొన్ని చోట్ల బాగుండరు. మన ఆడపడుచు మాకంటే ముందే పండగ షాపింగ్ చేసేటాలు, ఎన్నో సమస్యలు. పక్కింటి ఆవిడ పండగకి ముందే చక్కగా పిండి వంటలు చేసేసుకోవటాలు, మనం ఇంకా చేసుకోలేకపోవటాలు. ఇవన్నీ కూడా సమస్యలే. అసలు పెట్టి థింగ్స్, అవి కూడా మనల్ని సమస్యగా బాధిస్తూనే ఉంటాయి. ఈ చిన్న సమస్యలకి చాలా సింపుల్గా పరిష్కారాలు అయిపోతుంటాయి. విసుగ్గా ఉంటే తలుచుకుంటూ ఉంటాం. పెద్ద సమస్యలకి ఏం చేయాలి? భర్తలు తాగుతారు, సంపాదన ఇంట్లో ఇవ్వరు, పిల్లలతోటి సరిగ్గా బిహేవ్ చేయరు, ఏదైనా గట్టి కడితే మీద పడి కొట్టడానికి వస్తారు. వాళ్ళని పిలిచినా మన వాళ్ళని పిలిచినా ఏ రకంగానూ ఇది సర్దుబాటు అవ్వదు. లేకపోతే తిరుగుబోతనం, ప్రవర్తనా లోపాలు, సజావైన ప్రవర్తన లేకపోవటం, అతడి ప్రాపకంలో ఉండాల్సే రావటం, తప్పించుకునే దారి లేకపోవటం, పిల్లలు సజావుగా పెరగరేమోనన్న బెంగ, కుటుంబం పరువు బజారున పడుతోందని బాధ. ఇవి ఎంత బాధిస్తాయోనండి. వీటికి సమాధానాలు ఏముంటాయండి? సాధారణంగా కాలం సమాధానం చెప్పాలి.
అవి ఎవరికోటతోటైనా చెప్పుకుంటూ ఉంటే చెప్పగా చెప్తూ ఉంటే అంటే ఏమంటారంటే ఒక వెళ్ళబోసుకోవటం, ఎవరికైనా చెప్పటం, చెప్పి కాసేపు ఏడ్చేస్తే ఆ పూటకు సరిపోతుంది, మళ్ళీ రేపటికి మళ్ళీ స్టార్ట్. ఇది హేళనగా ఎక్కిరింతగా చిన్నబుచ్చటానికి చెప్పట్లేదండి. వీటికి అసలు సమాధానాలే లేవు. ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలే ఉండవు. ఇలాంటి సమస్యలకి అసలు ఏ ఆన్సరు ఉండదు. వాళ్ళకి కుటుంబము, సమాజము వాళ్ళ వెనకాల నిలబడి ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి. ఏదో తెలియక పెళ్లి చేసాం, వీడు తాగుబోతు తెచ్చినాడని తెలియలేదు అని ఇలా తిట్టేస్తారు పెద్దవాళ్ళు. కాకపోతే అమ్మలో, తమ్ముళ్ళో, అన్నదమ్ములో, కజిన్సో ఎవరైనా కొంత సహాయంగా ఉండి ఈ కుటుంబాన్ని ముందుకే తీసుకెళ్ళటానికి సహాయం చేస్తారు. ఇప్పుడు ఎవరు లేరనుకోండి, ఏం చేయాలి అప్పుడు? ఇలా సమస్యలు ఉన్నాయని ప్రతి వాళ్ళు మనం ఏదైనా వేరే వ్యవహారం చూసేద్దాం, అసలు మనం జీవితం మీదే ఆశ వదిలిపెట్టేసుకుందామని మరణాలకు వెళ్ళిపోతామా? అదేనండి దీనికి సమాధానం. సమాధానం లేని సమస్యలకి, ఏ రకంగానూ మనం సర్దుబాటు చేయలేని సమస్యలకి మరణమే శరణ్యమా అన్నప్పుడు కాదు. మనం సమాజంలో మన చుట్టుపక్కల వాళ్ళల్లో ఇవాళ రేపు పేరెనిక గన్నవాళ్ళు, పైకొచ్చిన వాళ్ళు, కాస్తా కుస్తా బెటర్ జీవితాల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి కష్టాలు చూసొచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏమిటి వాళ్ళు ఏ ధైర్యంతో ముందుకెళ్ళారని అనుకోవాలి మనం? ఏ ధైర్యంతో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు వాళ్ళ జీవితాన్ని? పోరాట పటిమ, దాంతో ముందుకు తీసుకెళ్తారు. పోరాట పటిమే. ఆ మధ్య ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది విజయానికి 5 మెట్లు కాదులేండి, ఇంకొకటి ఏదో పుస్తకం అండి, పేరు మర్చిపోయాను, దయచేసి ఏమనుకోకండి వారి అభిమానులు, నేను కూడా వారి అభిమానిని. ఒక విషయం చెప్తాను. ఆయన మెల్ గిబ్సన్ అని ఒక యాక్టర్ గురించి రాశారు ఆ బుక్లో. నాకు మెల్ గిబ్సన్ అంటే చాలా ఇష్టం. ఈయన ఎవరండి అని అడగండి, ఒక హాలీవుడ్ నటుడు. ఆ బ్రేవ్ హార్ట్ ఆ సినిమా చూస్తే నాకు అసలు ఆయన చూస్తేనే చాలా ఇష్టంగా, మెల్ గిబ్సన్ నాకు ఇష్టం అనమాట. అయితే ఆయనట చిన్నప్పుడు చాలా పెద్ద అందంగా ఉండేవాడట. చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందట. మొహం అడ్డదిడ్డంగా చిరిగిపోయిందట ఆయనది, చాలా అడ్డదిడ్డంగా. అయితే చనిపోయాడు అనుకున్నారు. హాస్పిటల్లో తెలుసుకున్నారు ఇతను బతికే ఉన్నాడని. మొహం అంతా వికృత రూపంగా అయిపోయి ఒట్టి మాంసపు ముద్దలా అయిపోయిందట. ఏదో యాక్సిడెంట్ అంటే ఎవరో కొట్టారు పాపం, బహుశా ఎవరో దాడి చేశారు అతని మీద చిన్న వయసులోనే. కానీ అతను సహజంగా బుద్ధిమంతుడు, చర్చిలో కూర్చునేవాడు, ధ్యానం చేసేవాడు, దానం చేసే గుణం ఉంది అతని దగ్గర, అంతే అతని లక్షణం అనమాట. అది కొంచెం సర్కస్లో చేరాలని అలా ఏవో సరదాలు కూడా ఉంటాయి. అంటే అతను కొంచెం పోరాట విద్యలు వాటి మీద ఆసక్తి ఉంటుంది బహుశా. అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత అతను చూసిన నర్సు ఆయన మొహం చూసి తట్టుకోలేకపోయిందట. ఎంతమందిని రక్తం ఓడుతుండే వాళ్ళని చూస్తారు నర్సులు, ఆమె తట్టుకోలేకపోయిందట. అంత భయంకరమైన పరిస్థితి. అంత అందమైన పిల్లవాడి మొహంలో అతి వికృతమైన రూపంతో మిగిలాడట. కానీ బతికాడు, మళ్ళీ కోలుకున్నాడు, మొహం బాగుపడలేదు. కానీ చర్చికి వెళ్తూనే ఉండేవాడట. ఆ తర్వాత అతనికి అయిన పరిచయాలు, అతని జీవితం అతనికి ఎలాంటి అవకాశాన్ని ఇచ్చిందంటే, ఆ ప్లాస్టిక్ సర్జరీలు జరిగినాయి. ఆ తర్వాత ఆయన అత్యద్భుతమైన సినిమాలు తీశాడు. ఆయననే హీరోగా పెట్టి, ముఖం లేనివాడు, మ్యాన్ విత్ నో ఫేస్, ఆ సినిమా పేరు అదేనని గుర్తు నాకు. అలా సినిమా తీశారు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు సూపర్ సినిమాలండి. ఆయన ఎంత హ్యాండ్సమ్గా కనిపిస్తాడో, చాలా పెద్దవాడు, పెద్దతనే, ఎంత చక్కగా కనిపిస్తాడో, ఎంత అత్యద్భుతమైన నటన, ఎంత ప్రదర్శించగలిగాడంటే అతనిలోని పోరాట పటిమే అతన్ని ఆ స్థితికి తీసుకెళ్ళింది. ప్రతి వాళ్ళు ఇలా చేయలేమండి, ఇంత చేయలేము, కానీ కొంత చేయొచ్చు కదా, కొంత చేయాలి. ఇడ్లీలు అమ్మి పిల్లల్ని పోషించుకుని ఒట్టిగా ఊళ్ళలో ఎంత ఖరీదండి పాత రోజుల్లో ఇడ్లీలు అమ్మే ముసలిమామ ఒక ఆవిడ, మా మామగారు వస్తుండేది మా ఊరు. పిల్లల్ని ఇంజనీర్లను చదివించింది ఆవిడ. రోజు ఇడ్లీలు మోసుకొచ్చేది. భర్త సహాయం లేదు, చిన్నతనంలోనే ఉన్నాడో వెళ్ళిపోయాడో పాపం. కానీ ఆమెలో ఉన్న పోరాట పటిమ ఆ పిల్లల గెలుపుకి కారణమైంది, ఆమె గెలుపుకి కారణమైంది. మనం ఇవాళ వాళ్ళ పేరు ఒకళ్ళు తలుచుకుంటున్నారంటే వాళ్ళు సాధించారని అర్థం. సమాధానాలు లేని సమస్యలు చాలా ఉంటాయి. దానికి మనం సమాధానంగా నిలవటం ఎట్లా అనేది ఆలోచించాలి, పోరాడాలి, దానికోసం ఓపికగా భరించాలి, మన పరిస్థితులు బాగుపడేదాకా వెయిట్ చేయాలి.
వీళ్ళతోటి కాదు, మన కంపానియన్ తోటి అవ్వకపోవచ్చు, సంతానంతో కావచ్చు, పిల్లలతోటి కావచ్చు, అప్పుడప్పుడు మన వల్ల కూడా కావచ్చు. మనం ట్రై చేయాలి. పోరాట పటిమతో సాధించలేనిది ఏదీ లేదు. ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ కథ చదువుతుంటే రక్తం పరిగెడుతుంది, శరీరం రోమాంచం అవుతుంది. సొంత సంతానం కూడా లేకుండా రాజ్యాన్ని కాపాడాలని ఒక స్త్రీ చేసిన ప్రయత్నం ఆమెను ఇప్పటికీ చరిత్రలో నిలబెట్టింది. అంత చరిత్రకెక్కపోతే మన సొంత చరిత్రలు మనం రాసుకోవాలి కదా, మన పిల్లలకి మనం ఆదర్శంగా నిలబడాలి కదా. మన జీవితాన్ని మనం నుంచోబెట్టుకోవాలి. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మధ్యలో ఎండ్ చేసే హక్కు ఎవరికీ లేదు, ఆడ మగ ఎవరికీ లేదండి. ఏదో ఒకటి జరగలేదనో, ఏదైనా కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేవనో, కొంతమంది అయితే మరి అబ్బాయి ఒప్పుకోలేదని, భర్త కాదన్నాడని, పుట్టింటికి పంపలేదని, ఇలా పిచ్చి పిచ్చి కారణాలతో కూడా జీవితాన్ని ఎండ్ చేసుకుంటారు. అదే నా సమాధానం. నుంచోడం రాదు నీకు? వెన్నెముక లేదా స్త్రీలకి? లేదండి. భగవంతుడు మనకి వెన్నెముక పెట్టాడు కదా, దాని బలం మీద మనం ఎందుకు నుంచోం? దాన్ని ఎందుకు నిలబెట్టాం? మనని చూసి మరో నలుగురు నిలబెడతారు. చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో చిన్న గ్రూపులుగా తయారయ్యి వాళ్ళకు చేతికి వచ్చిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా బిజినెస్ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఏ సాధనాలు లేవు, ఏ ఎలక్ట్రానిక్ గూడ్స్ లేవు, ఏ కరెంటు సాధనాలు లేవు. చచ్చి చెడి 3 రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టి అన్నం వండుకుని తీరాల్సిందే వాళ్ళు. అయినా కూడా పోరాట పటిమ చూపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళం కూడా పోరాట పటిమ చూపించలేమా? కంపెనీను సరైన వాడు కాకపోతే ఇక అంతేనండి మన జీవితం. పెళ్ళే చేసుకోవాలా అని ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి అడిగింది. పెళ్లి చేసుకోవాలి, ఏ వయసుకు పెళ్లి చేసుకోవాలని ఒక వీడియో చేశాం కదా, ఏవో చేస్తుంటాం రకరకాలు. ఏ వయసుకు పెళ్లి చేసుకోవాలంటే ఏంటంటే మీరు అలా చెప్పారు, 24కో 26కో చేయకపోతే కుదరదా? పిల్లల్ని గంటను తప్పిస్తే నాకు ఇంకేం లేదా నా బతుక్కి? నేను అదే ఎందుకు చేయాలి? నేను బిజినెస్ ఎందుకు చేయకూడదు? చెయ్యి లక్షణంగా. బిజినెస్ కాకపోతే స్వర్గానికి నిచ్చలేసి ఎక్కి వెళ్ళిపోండి. ప్రయత్నం చేయాలిగా, ముందు ప్రయత్నం చేయాలి. ప్రతి వాడు ప్రయత్నం చేసి తీరాలి. వాడంటున్న స్త్రీ అంటలేదండి, జీవుడు అని చెప్తున్నా నేను. పురుషుడు స్త్రీ కాదు పాయింట్. మనిషై పుట్టింది ఆడ కానీ మగ కానీ తమ పరిస్థితులకి లోబడి లొంగిపోయి వంగిపోవద్దు. భగవంతుడు నిటారైన వెన్నెముకనిచ్చాడు మనకి, మనుషులకి. అడ్డంగా లేదు, భూమికి హారిజంటల్గా లేం, మనం పైకే ఉన్నాం. ఈ పైకి ఇచ్చిన వెన్నెముక ఏంటంటే బోర విరుచుకుని నిలబడడానికి, దానికోసం ట్రై చేయడానికి. కంపానియన్స్ తోటి వచ్చే సమస్యలు, ఫ్యామిలీస్ తోటి వచ్చే సమస్యలు, దాన్ని పోరాడలేక, దానికి సమాధానం చెప్పలేక, తెంపుకుని బయటికి వెళ్ళలేక, సమాజంలో ఒంటరిగా అవుతామేమో, సమాజం దృష్టి మన మీద ఏదైనా చెడుగా పడుతుందేమో అనే భావనలతోటి జీవితాలు అంతం చేసుకోవద్దమ్మా. దానివల్ల మీ తర్వాత మీకు లేనిపోని పిచ్చి పేర్లన్నీ అంటగడతారు జనం. మీ చాతకాంతనం ఎల్లెడలా చాటింపబడుతుంది. చేతకాని వాళ్ళుగా మిగలద్దు, చేతైన వాళ్ళుగా ధీటుగా చూపించండి. భగవంతుడు నాకు కూడా వెన్నెముక ఇచ్చాడు, దానికి పైకి నిలవడమే తెలుసు అని ప్రూవ్ చేయటానికి ప్రయత్నించండి. మంచి పోరాట పటిమ ప్రదర్శించే తల్లుల తాలూకు పిల్లలు చాలా గొప్ప అచీవర్స్ అవుతారు. పిల్లలు లేరు మనకి, మనమే ఉన్నాం. మనని అనుసరించే వాళ్ళు కూడా మనతో ధీటుగా తయారవుతారు. మన పేరు ఎప్పటికీ నిలబడుతుంది. నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి. పడిపోవటానికి, పారిపోవటానికి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. పరిస్థితులు రకరకాలు ఉంటాయి. పెట్టి సమస్యల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. పెద్ద పెద్ద సమస్యలు తప్పకుండా వాటిని ఎదిరించి నిలబడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈర్ష్య, అసూయ కదా, ఇవి తగ్గించుకోవాలని పదే పదే అంటూ ఉంటాం, మనం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ కొంచెం కష్టమేనండి జయించటం. మళ్ళీ ఆలోచించుకోవాలి, అబ్బా నేనేంటి గట్టిగా మాట్లాడుతున్నానా, నాకు ఈర్ష్య వస్తుందా, మనకి మనం ఆలోచించుకుంటే తప్ప మార్చుకోలేని గుణాలు కదా. వీటి గురించి ఏమైనా కథలు ఉన్నాయండి? ఎందుకంటే పిల్లలకి చెప్పడానికి, మనం నేర్చుకోవటానికి కథలు ఉన్నాయి. ఈర్ష్య అసూయల వల్ల మనం జీవితంలో ఫ్లరిష్ అవ్వలేకపోవటమే కాకుండా నేర్చుకోవడం మానేస్తాం. అవును అవును. ఇప్పుడు ఇద్దరు పరిగెడుతున్నారనుకో, వాడు నన్ను దాటేస్తాడేమో అన్న ఫీలింగ్ వచ్చిందనుకో, వీడు పరిగెత్తడం అనేది అటు చూస్తూ ఉంటాడు. లేదా పరిగెత్తే వాడిని కొట్టైనా వాడిని ఇక్కడ ఆపి నేను ముందుకెళ్ళాలనుకుంటాడు. మనం అలా ఎన్ని చోట్ల చూస్తాం. ఫస్ట్ వచ్చే వాళ్ళని చెడగొట్టేసేయటం. కొంతమంది పిల్లలు
తన క్లాస్లో బ్రైట్గా ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని డైవర్ట్ చేసి చదువుకోనివ్వకుండా చేస్తారు. ఈర్ష్యాసూయల వల్ల వాడు చెడిపోతే నేను ఫస్ట్కి వెళ్ళిపోతాను అని. అయితే ఈ ఒక్క క్లాసే కాదు కదా, జీవితంలో ఇంకా ఎన్ని జరుగుతాయి ఇలాంటివి. అవునవును. ప్రతి చోట మనం అలా చేయగలమా? మనం జయించవలసింది అసూయని. మనంతటా మనం ట్రై చేసుకుంటూ ఉండాలి. ముందుకు వెళ్ళాం మనం. అవును. ముందుకు వెళ్ళలేకపోవటం చాలా పెద్ద సమస్య. వాడు నాకంటే మా చిన్నవాడు కూడా చిన్నప్పుడు అంటుండేవాడు, అన్నీ దానికే ఫస్ట్ వస్తున్నాయి, గీతిక స్కూల్ మారిపోవాలనుకునేవాడు. నవ్వుకునేవాళ్ళం బాగా మేము. ఎప్పుడు ఏదన్నా ఇది ఉందనుకో అది ఏడ్చేసేదన్నమాట పిల్ల. వీళ్ళిద్దరికి టగ్ ఆఫ్ వార్ పడేది మార్కులు. ఫోన్లే అది ఏడుస్తుందని దానికి ఒక మార్క్ ఎక్కువ వేసేవారు, అది ముందు ర్యాంకులోకి వెళ్ళిపోయేది. వీడి ఫ్రెండ్ కానీ అది ఎంతసేపు ఫస్ట్ వచ్చేస్తుంది ఆ పాప. గీతిక వేరే స్కూల్కి వెళ్ళిపోవాలి, దానివల్ల నాకు మార్కులు రావట్లేదు, నన్ను రానివ్వట్లేదని. ఇప్పుడు ఇది కొంచెం చిన్నపిల్లల్లో బాగానే ఉంటుంది. పెద్ద అయ్యాక మరి మనకంటే ముందున్న వాళ్ళని చెడగొట్టేయాలి. ఎలాగైనా చెడగొట్టేసైనా మనం ముందుకెళ్ళిపోవాలి. నిన్ను చెడగొట్టేవాడు ఇంకోటి రాడా? వస్తాడు, అది వేరే కథ. అయితే ఈ అసూయ మనని దహించేస్తూ ఉంటుంది. మనంతట మనం ఎదక్కండా పక్కవాడి కాలు పుచ్చుకలాగటం ఎలాగా అని ఆలోచింపజేస్తుంది. పోని పక్కవాడి కాలు పుచ్చుకోవు, నువ్వే అసూయ పడుతూ ఉంటావు, ఇక నువ్వు ఎదగవు. నీ బుద్ధి ఎంతసేపు ఈ ఈర్ష్యాసూయలతో దహించుకుపోతూ ఉంటుంది. కాలిపోయే వస్తువు పెరుగుతుందా? తరిగిపోతుందిగా, మాడి మసి అయిపోతుంది. మసి కాకూడదు. ఇవి కాదు. పిల్లలు ఎవరితో చూసి ఎన్వియస్ ఫీల్ అయినా, ఈర్ష్యపడుతున్నా, అసూయ పడుతున్నా, వాళ్ళకు ఉంది నాకు లేదు అలాంటి భావాలకు లోనవుతుంటే మెత్తగా నచ్చ చెప్పుకోవాలి, చెప్పాలి. అలాగే గట్టిగా చెప్పకూడదు. ఇప్పుడు నేను నీకు చెప్పిన హార్ష్ సౌండ్లో పిల్లలకి చెప్పకూడదు, కొంచెం బాగా చెప్పుకోవాలి. ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు. పెద్ద అయ్యాక నీకు కూడా వస్తుంది, ఇంకొంచెం పెద్దవాడు అవ్వాలి, వచ్చే సంవత్సరం పెద్దవుతావు, ఇంకో ఏడాది జరుపుకుంటూ వెళ్ళాలి. క్రమంగా వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు. కథ చాలా బాగుంటుంది, చందమామ కథ. పూర్వం రామాపురంలో ఒక శిల్పి ఉండేవాడు. ఆయనకి 2 కుమారులు, రామదత్తుడు, సోమదత్తుడు అని. ఈ రామదత్తుడు తండ్రితో పాటు శిల్పాలు చేయటం నేర్చుకునేవాడు, బొమ్మలు చేసేవాడు, రకరకాలు, కొంచెం పెద్ద పెద్ద శిల్పాలు కూడా. సోమదత్తుడికి అవి పెద్దగా ఎక్కల. కాలక్రమాన తండ్రి గతించాడు. ఈ రామదత్తుడు తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి శిల్పకళనే మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుని ఆ తండ్రి దుకాణాన్ని అతనే నడుపుకుంటూ చక్కగా సెటిల్ అయ్యాడు. సోమదత్తుడు విద్యాభ్యాసం కోసం సమీపంలో ఉన్న ఒక నగరంలో ఉన్న ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయాడు. అయితే ఈ గురుకులంలో చదువుకుంటూ ఉండేవాడు, చాలా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు, బాగా బ్రైట్గా ఉన్నాడనమాట, చక్కగా చదువుకునేవాడు, గురువుగారికి చాలా ఇష్టం. అయితే ఈ గురుకులంలో ఏమైంది, ఇతను కొంతకాలం ఉండి చదువు దాదాపుగా వస్తుండగా, పూర్తికాల చదువు అవుతూ వస్తూ ఉండగా చివరిదాకా వచ్చాక ఆనందుడని ఒక కొత్త కుర్రాడు మన తక్షశీల నుంచి ఇక్కడికి విద్యాభ్యాసానికి వచ్చాడు. అక్కడ ఏదో కుదరలేదు అతనికి, ఇక్కడికి వచ్చాడు. అతను మరీ బ్రైట్, చాలా మృదు స్వభావి కూడా, గురువుగారికి నచ్చాడు. దాంతో మెల్లిగా సోమదత్తుడు కొంచెం పక్కకు వచ్చి ఆనందుడు ఆ ప్లేస్లోకి వెళ్ళాడు. ఈ సోమదత్తుడికి మహా మండిపోయేది. ఇక విద్యపోయి గురువుగారు అతను ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడికి పిలుస్తున్నారు, గురుగారి దగ్గర వాడు ఎంత క్లోజ్గా ఉంటున్నాడు, అవే చూస్తూ ఉండేవాడు. ఎలాగైనా ఈ ఆనందుడిని తప్పించేద్దామనిపించింది అతనికి. ఒకరోజు ఏమైంది, విద్యార్థులందరూ కలిసి సమీపంలో ఉన్న ఒక చిన్న చిట్టడివికి సమితలు తేవడానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అందరు వెళ్ళారు, పిల్లలంతా తలా పక్కన విద్యార్థులంతా వెతుకులాడుతుంటే సోమదత్తుడు ఏం చేశాడు, ఈ ఆనందుడి భుజం మీద చెయ్యేసి స్నేహంగా తీసుకెళ్తున్నట్టుగా ఒక పక్కకి తీసుకెళ్ళి కిందకి పడదోసి ఒక బండ్రా ఎత్తి మీద కొట్టబోయాడు. మరి చంపేయందే దారి లేదు, మరి మార్గం లేదు. అతను ఇంకో చోటకి వెళ్ళడు, చదువు పూర్తిగా వస్తుండగానే వచ్చాడు ఆ మిగిలిన విద్యాభ్యాసం ఇక్కడ ఫినిష్ చేసుకోవడానికి. ఒక దశలో చుట్టుపక్కల పిల్లలంతా ఏమనుకునే వాళ్ళంటే ఆనందుడికి ఈ గురుకులాన్ని అప్పచెప్తారని కూడా అనిపించింది, అంత బ్రైట్ అతను. ఈ రాయి ఎత్తి పైన వేస్తుండగా మిగిలిన విద్యార్థులు ఎవరో వెనక నుంచి వచ్చి ఏం చేస్తున్నావు అని కేకలు పెట్టారు. వెనక నుంచి పట్టుకున్నారు, రాయి పక్కకు పడిపోయింది. వాళ్ళంతా కేకలేసి ఏమిట్రా ఈ పని అనేసి కింద పడిపోయిన ఆనందుడిని అయ్యో లేవదీసి దెబ్బ తగిలిందని కట్టుకట్టి అతనికి మంచినీళ్ళు ఇచ్చి హైరాన్ పడుతుంటే సోమదత్తుడికి భయం వేసింది. గురుగారికి తెలిసిపోదు మరి, పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయి తమ ఊరు రామాపురం వచ్చేసాడు. బిక్కమొహం వేసుకుని అన్నయ్య దగ్గరకు వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడు, ఏరా అబ్బాయి నీ విద్యాభ్యాసం అయిపోయిందా అని అన్నయ్య అడిగాడు. అడిగేసరికి బాగా ఊరుగా నేర్చి నేను ఇలా చేశాను, ఇలా అయిపోయింది, వాడేమో నా ప్లేస్ లాగేసుకున్నాడు, అంతకుముందు గురువుగారు నన్నే గురువుగా నియమిస్తానన్నారు, ఇప్పుడు వాడు ఎక్కువైపోయాడు నాకంటే, నేను సహించలేక ఏమిటో అలా చేయాలనిపించింది చేసేసాను అన్నాడు. బాధపడ్డాడు రామదత్తుడు. ఏం చేస్తాం, సరే ఇంట్లో ఉండు అన్నాడు. అయితే ఏమైంది,
రామదత్తుడు శిల్పాలు చేస్తాడని చెప్పుకున్నాం కదా, రామదత్తుడి షాపుకి ఎదురుగుండా ఓ కొట్టు ఒకటి పెట్టారు కొత్తగా. అందులో ఎంతో మంచి మంచి బొమ్మలు ఉన్నాయని జనం అంతా అక్కడ బొమ్మలు కొంటున్నారని తెలిసింది. అయితే ఒకసారి ఎవరో బొమ్మలు కొనుక్కొచ్చుకున్నారు, సోమదత్తుడికి కనపడ్డారు. ఏం బొమ్మలురా, ఏమిట్రా, ఎక్కడ కొన్నారా, మా అన్నయ్య దగ్గరేనా అన్నాడు. అబ్బే కాదు, మీ అన్నయ్య ఎదురుకుండా కొట్లో బొమ్మలు ఎంతో బాగున్నాయి, అక్కడ కొన్నామన్నారు. బొమ్మలు చూస్తే అన్నయ్య చేసిన బొమ్మలు లాగానే ఉన్నాయి, అవేం వేరే గొప్పగా ఏం లేవు, అన్నయ్య ఎలా చేస్తాడో అదే బొమ్మలు. ఏమిట్రా ఇది అని అనుకున్నాడు. అన్నయ్య చాలా డల్గా అయిపోయాడు. అయితే ఒకరోజు సోమదత్తుడు ఏం చేశాడు, షాప్కి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఎదురుగుండా కొట్టంతా కోలాహలంగా ఉంది. కొన్ని బొమ్మలు బయట పెట్టి కనపడుతున్నాయి, పెద్ద పెద్ద శిల్పాలు, చిన్న బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రామదత్తుడు ఆ ఎదురుగుండా కొట్టుకేసి చూస్తూ ఏదో అన్యమనస్కంగా బొమ్మ చేస్తున్నాడు. షాప్ మనసు అక్కడ ఉంది, చేతి మీద లేదు. శిల్పాలు చేసేటప్పుడు దానికేసి కదా చూడాలి. ఇతను వెళ్ళి సోమదత్తుడు అన్నయ్య అని పలకరించాడు. రారా, ఏముందిలే, కొన్ని 4 రోజులు వీడిని లేపేస్తాను, ఎలాగూ మన వ్యాపారం మనకే ఉంటుంది అన్నాడు. అనేసరికి సోమదత్తుడు అటు ఇటు చూస్తే అన్నయ్య చేసి పెట్టిన బొమ్మలు వెలా తెలాపోతున్నట్టు కనపడ్డాయి అతనికి. మనసు పెట్టలేకపోతున్నాడు అన్నయ్య. అప్పుడు వీడు ఏమన్నాడంటే, అదేమిటన్నయ్య, వాళ్ళని లేవగొడితే మన ఇదవుతుందా, నువ్వు దీని మీద మన దృష్టి పెట్టాలి, కానీ నేను కూడా సహాయం చేస్తా, దృష్టి పెట్టి చెయ్యి. నాన్న చేసినట్టు చేసేవాడివి ఇది వరకు. మనసు వాడికి వ్యాపారం ఎక్కువగా ఉందని వాడి వైపు పోయేసరికల్లా నువ్వు అన్యమనస్కంగా చేసేసరికి నీకు ఇది సరిగా రావట్లా. నాన్నని తలుచుకుని శ్రద్ధగా చెయ్యి, శ్రద్ధగా చేయాలి. పక్కవాడి కేసు చూస్తుంటే మనం ఎట్లా చేస్తామన్నయ్య బొమ్మలు అన్నాడు. అన్నాక తట్టింది అతనికి. నేనేం చేశాను, ఆనందుడి వైపు చూసి కాదు నేను ఈ పని చేశాను. అక్కడి నుంచి ఒక 2 రోజులు ఆలోచించుకున్నాడు. అన్నయ్య నేను పట్టణానికి వెళ్ళొస్తాను, గురువుగారిని చూసొస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళి గురువుగారు కాళ్ళు పట్టుకుని, నన్ను క్షమించండి, ఈర్ష్యకి లోనయ్యి నేను ఆనందుడి మీద హత్య ప్రయత్నం చేశాను, నాకు వేరే ఇంటెన్షన్ ఏం లేదు, అతను నా స్థానాన్ని తీసుకుంటున్నాడని చదువు మీద శ్రద్ధ మానేశాను నేను అని చెప్పి గురువుగారు కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన నువ్వు నిన్నటిదాకా బాగానే ఉన్నావు నాయన, ఇవాళే ఏదో నీకు బాధ వచ్చింది అలాగే అన్నాడు. ఇతను మళ్ళీ ఆనందుడిని కూడా క్షమించమని అడిగాడు. ఆనందుడు మృదు స్వభావం, ముందే చెప్పుకున్నాం కదా, మంచివాడు. అతను క్షమించేసి ఊరుకున్నాడు. శ్రద్ధగా సంవత్సరంన్నరలో విద్యాభ్యాసం పూర్తి చేసేశాడు. ఇక మళ్ళీ అన్నయ్య దగ్గరికి రాలా. ఈ సంవత్సరంన్నరలో ఏడనర్థమో అయిపోయాక అతనికి పట్టణంలోనే పెద్ద వేద పాఠశాలలో ఉద్యోగం లభించింది. చదువు అయిపోయింది, ఉద్యోగం కూడా లభించింది. అన్నయ్య నువ్వు ఇక్కడ ఉండలేకపోతే మా ఇంట్లో నా దగ్గర ఉందు కానీ రా అని చెప్దామనుకున్నాడు. వచ్చాక అన్నయ్యని చూశాడు. అన్నయ్య నువ్వు బొమ్మలు చేయలేకపోయినా పర్వాలేదు, పట్టణంలో చేద్దు కానీ, మనం టౌన్లో ఉంటాంగా, ఏవి చేయగలిగితే అది చేద్దు కానీ నువ్వు బాధపడిపోక, నా చదువు అయిపోయింది, నాకు ఉద్యోగం కూడా వచ్చేసింది, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదానిలే అనేసరికి నవ్వాడు రామదత్తుడు. ఎక్కడికి రా వెళ్ళటం, ఎదురుకుండా కొట్టు కూడా మందే, అది నా స్నేహితుడు, మన బొమ్మలే అక్కడ పెట్టించాను నేను నీకు తెలియచేయటానికే. నువ్వు ఇక్కడి నుంచి గురువుగారి దగ్గరికి వెళ్ళిన మరుక్షణం షాపు లేదు చూడు అని చూపించాడు. షాప్ ఏం లేదు అక్కడ. ఈయన బొమ్మలే స్నేహితుడితోటి అక్కడ పెట్టించుకున్నాడు. పెట్టించుకుని అన్నయ్య ఈర్ష్యపడుతున్నాడు, అందుకని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, ఈర్ష్యపడకూడదు అని అన్నయ్యకే వాడు చెప్పేలాగా చేశాడు. సోమదత్తుడికి ఆశ్చర్యం వేసింది. అన్నలు ఉండాలి కదా, అన్నయ్య ఉండాలి, అన్నయ్యే కదా మనకు మార్గదర్శి, మన అన్నయ్యలు మనకి మార్గదర్శకులుగా ఉండాలి, అన్నయ్యలకి బుద్ధి ఉండాలి, తమ్ముళ్ళకి అనుసరించే గుణం ఉండాలి, అన్నీ ఉండాలి రమ్మగారు. ఈ 2 ఉండాలి కదా, 3 చెప్పారు, ఉండాల్సిందే, అన్నీ ఉండాలి. ఈర్ష్య అసూయలతోటి ఎదుగుదల ఆగిపోతుంది. మనం చదువులో ముందుకెళ్ళలేం. ఏ కాంపిటీషన్లోనూ కూడా గెలవాలని కాదు, గెలుపు కాదు, మనం సరిగ్గా ప్రజెంట్ చేస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. పక్కవాడు గెలిచేస్తాడేమో అని చూస్తే మనం ఎప్పటికీ గెలవం. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ప్రతి దాంట్లోనూ ఉండాలి, అన్నిట్లలోనూ. చదువులో వాడితో పోటీ మార్కులు కాదు, నీకు అన్నీ వచ్చా రాదా, అది నీకు నాలెడ్జ్ ఉందా లేదా, అదే ఇంపార్టెంట్ అని పిల్లలకి నేర్పడానికి ప్రయత్నం చేయండి. మార్కులు క్రైటీరియా కాదు. వాడికి 98 వచ్చినాయి, నీకెందుకు 96 వచ్చినాయని ప్రశ్నించద్దు. మరి కాసిన తెచ్చుకోవడానికి ట్రై చేయమని తనకు అవసరమైతే. ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ ఇది. అవునవును, చాలా మార్కులు వస్తాయి కానీ సీట్లు రావు. మళ్ళీ మనకి రిజర్వేషన్స్ హడావిడి ఒకటి ఉంది, రకరకాలు, మళ్ళీ లోకల్ నాన్ లోకల్ హడావిడులు ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నువ్వు అప్ టు ద మార్క్ ప్రయత్నం చేయాలి నాయన. వాడికి వచ్చింది నీకెందుకు రాలేదు, వాడు చేశాడు నువ్వెందుకు చేయలేదు కాదు. వీళ్ళకి వాళ్ళ మీద అసూయ, ఈర్ష్య, ద్వేషం ఏర్పడతాయి.
అలా పరిగెత్తకించకుండా ఫోకస్డ్గా పరిగెత్తమని పిల్లలకి నేర్పించండి. ఈర్ష్యని అసూయని తగ్గించుకోవాలని చెప్పాలి. తప్పకుండా రమగారు. నమస్తే. నమస్తే చె